అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిజీ దేశంలో ఉన్నాను. ఇవాళ ఒక ప్రత్యేకమైన వీడియో చేయబోతున్నాను. నాండీ నుండి బయలుదేరి ఒక 10 కిలోమీటర్లు ఇక్కడ ఒక ఫిజీ కల్చరల్ విలేజ్ ఉంది. ఆ కల్చరల్ విలేజ్లో నిజంగా మనం వెనక్కి ఒక 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వీళ్ళ జీవనం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఒకప్పుడు వీళ్ళు మనుషుల్ని తినేవాళ్ళని చెప్పాం కదా, ఆ విషయాలన్నీ కూడా చాలా మీకు తెలియజేస్తాను. ఇక్కడ కల్చరల్ విలేజ్ అంటే చాలా చూపిస్తారు మనకి. ఇంతకుముందు వాళ్ళ వస్తువులు, అలాగే వాళ్ళు డ్యాన్స్, వాళ్ళ సెరమనీ, ఇంతకుముందు ఫైర్ డ్యాన్సెస్ కూడా వేసేవాళ్ళంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో చివరిదాకా చూడండి. మనం లాస్ట్ వీడియో చూసుకున్నది వేరు, ఇది వేరు. లాస్ట్ వీడియోలో ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ ఎలా, లివింగ్ స్టైల్ ఎలా ఉంది, లివింగ్ లైఫ్ ఎలా ఉందని చూసుకున్నాం. అదే వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందనేది ఈ కల్చరల్ విలేజ్లో తెలియజేస్తారు. అప్పట్లో వాళ్ళ పద్ధతులు, వాళ్ళు వాడిన వస్తువులు, అన్ని విషయాలు. ఇక్కడ చాలా చెక్కతో చేసిన పనిముట్లు ఉన్నాయి కదా. ఈ పనిముట్లు అంటే ఏదో వ్యవసాయం చేసే పనిముట్లు కాదు. మనుషుల్ని ఎలా చంపాలి, వాటిలో నుండి ఎలా గుజ్జు తీయాలి, కళ్ళు గుడ్లు ఎలా పేకాలి అనే చేసేవంట. అవి ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. ఇక్కడ చాలా విలేజెస్ ఉంటాయని చెప్పున్నాం కదా. ఇక్కడ ప్రతి ఒక్క విలేజ్కి ఒక చీఫ్ అనేది తప్పకుండా ఉంటారు. ఆ చీఫ్ వారసులే మళ్ళీ నెక్స్ట్ చీఫ్ అవుతారు. ఒకవేళ చీఫ్ మరణిస్తే, లేకపోతే వాళ్ళ తమ్ముడు కొడుకు కానీ అట్లాగా. ఇది మెయిన్గా చీఫ్ ఉపయోగించే ఆయుధం అంట. అప్పట్లో అసలు ఇట్లా పెట్టి కొడితే అసలు మెడ ఇరిగిపోతుందని చెప్తున్నారు. అట్లాగే కాళ్ళు కూడా ఇరిగిపోతాయంట. చీఫే ఫైట్ చేసుకుంటారు. చాలా పవర్ఫుల్గా ఉంది. చెక్కతోనే ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి ఆయుధం. ఇంకో విషయం, ఇక్కడ చూసారా ఇది ఎందుకు ఉపయోగిస్తారు, ప్రతి ఒక్కదానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇట్లా పెట్టి కొట్టి తరిన తర్వాత ఇట్లా అంటారంట. అప్పుడు ఈజీగా మెడ ఇరిగిపోతుంది. అట్లాగే నొక్కి పెడతారంట. నొక్కి పెట్టి చోక్ అయిపోయి కూడా చనిపోతాడంట మనిషి. అందుకు ఉపయోగించే ఆయుధం. ఇక్కడ ఇంకా మరొకటి ఉంది, తలకాయ బుర్ర పగలగొట్టాలంటే ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తారంట. చూడండి, చెక్కతో చేసిన ఆయుధాలే అప్పట్లో. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చాలా పవర్ఫుల్ పర్సన్ ఉంటారు కదా ప్రతి ఒక్క టీంలోను, వారియర్, అతను ఉపయోగించేదంట ఇది. కరెక్ట్గా ఇక్కడ కొడతాడంట. కొట్టడం పుర్రె 2 ముక్కలు అవుద్దని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ బాడీని తీసుకువెళ్ళి చీఫ్కి ఇస్తే చీఫ్ తన మనిషి ఆ బ్లడ్ కానీ అవన్నీ తాగుతారని చెప్తున్నారు. ఇది కూడా చూడండి, ఈ పనిముట్టు ఎలా ఉందో. దీనికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది గుడ్లు పీకేదంట. ఇట్లా పెట్టి గుడ్లు అనేది మొత్తం గుడ్డు బయటకు వచ్చి తర్వాత చక్కగా తింటారు. రుచిగా భలే ఉంటుందని చెప్తున్నారు. తర్వాత స్కిన్కి కూడా ఇట్లా పెట్టి మెల్లి తిప్పితే మొత్తం లేసి వచ్చేస్తుంది. చూడండి, అంత చెక్క కూడా చాలా పవర్ఫుల్ కదా, ఎలా ఉందో కోణాలుగా. ఇక్కడ ఇంకా కొన్ని చిన్న పనిముట్లు కూడా ఉన్నాయి. చిన్నవి కూడా, పెద్దవే కాదు. గుడ్లు పీకటానికి, స్కిన్ చిన్నగా నంచుకొని తినడానికి ఫోర్క్ లాగా ఉపయోగించే వస్తువులు ఇవి. కానీ ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయినాయి. ఇక్కడ వీళ్ళు ఉపయోగించే మరికొన్ని పనిముట్లు ఇవన్నీ వీళ్ళు కనిపెట్టినవే. పూర్వం వీళ్ళ పూర్వీకులు. ఇక్కడ చూస్తున్నవన్నీ చూడండి, కొబ్బరి చెట్టు పై నుండి కింద వరకు ప్రతి ఒక్కటి వీళ్ళకి ఉపయోగపడేదని చెప్తున్నారు. ఇలాగా బుట్టలు తయారు చేసుకునేవాళ్ళు. ఆకులన్నీ ఎండపెట్టిన తర్వాత ఏదో ఒక వస్తువులకు కానీ, లేకపోతే చేపలు వేసుకోవడానికి కానీ. ఎందుకంటే వీళ్ళు చేపలు పెట్టడానికి సముద్రంలోకి కూడా వెళ్ళేవారు కదా. ఇదంతా దీవి. అట్లాగే ఈ చీపురికి కూడా పెద్ద చరిత్ర ఉందంట. అదే అంటున్నారు, ఊడ్చుకోవడానికి ఉపయోగిస్తాము. అట్లాగే మా తల్లికి కోపం వచ్చింది, మేము తప్పు చేసామంటే తిరగేసి తాట తీస్తారంట. సేమ్ మా ఊర్లో పద్ధతి కూడా ఇలాగే ఉంటుందని చెప్పాం. చీపురి తిరగేసి తంతారని. మా అమ్మ కూడా అది అన్నారు నన్ను. ఒకసారి చీపురి పెట్టి దబిడి బాదారు. ఇంకా ఇగోండి, కొబ్బరి కాయలతో ఎలా చక్కగా తయారు చేశారు రకరకాల బొమ్మలు. ఇదిగోండి, పిల్లలు ఆడుకునే టాయ్. ఇదేమో పర్స్ అంట. చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా పర్సు. ఇదేమో బికినీ అంట. ఇక్కడికి వచ్చే ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టం ఇలాంటి విచిత్రమైనవన్నీ. వాళ్ళు బాగా కొనుక్కుంటారంట. కోకోనట్ బికినీ. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, జ్యువెలరీ బాక్సెస్, గరిట్లు, ఇలాగా. ఇది కూడా పాతకాల పద్ధతిలో ఇవి చాలా ఇంపార్టెంట్. చూసారా, తలతల మెరుస్తుంది. ఏంటనుకుంటున్నారు, అది షెల్. ఇది సముద్రంలో దొరికే షెల్ ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా చేసి అంటించేవాళ్ళు. అవి వాళ్ళ జ్యువెలరీ లాగా ఉండేవి. చక్కకి తినటం, వేటాడటం, లేకపోతే గొడవలు పడటం వేరే తెగలతో. ఇక అంతే, ఈ చెక్కలో బొమ్మలు తయారు చేయటం. అప్పట్లో తాడులు లేవు కదా ఇప్పుడులాగా. ఇవ్వండి, ఇట్లా పీచుతోనే అల్లారు చూసారా. ఈ తాడులు ఉపయోగించేవాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి. తాటాకులు అవన్నీ ఉంటాయి కదా.
ఇదే దీవిలో చాలా కనుగొన్నారు కదా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు సర్వైవ్ అవ్వటం కోసం అలాగ పనిముట్లు చేసుకుని యుద్ధం చేసుకుని ఒకరినొకళ్ళు తింటూ ఉండేవాళ్ళు మనుషుల్ని, ఇక చంపుకొని. ఇది రియల్గా కెనబలిజం మనం ఇక్కడ చూడొచ్చు. 100 సంవత్సరాల క్రితం వెనకొచ్చుంటే దడదడలాడేది. అప్పట్లో వచ్చిన బ్రిటిష్ వాళ్ళని చాలా మందిని చంపేశారు. ఒక అతను ఉన్నాడు, అతను మీకు ఫోటో మీకు స్క్రీన్ మీద ఇస్తాను దొరికితే. తన వయసు 39 సంవత్సరాలు. తను ఇక్కడ మిషనరీస్ అని చెప్పి వచ్చి అలా చంపుకొని తినకూడదు అని చెప్పి జీసస్కి ప్రే చేయాలని చెప్పి అట్లా చెప్పారంట. అంతా చెప్పారు, బాగుంది. ఒక చీఫ్ మట్టికి నేను మారను, నేను క్రిస్టియానిటీలోకి రాను అని చెప్పి అన్నాడంట. అంటే ఓకే అని చెప్పి అయిపోయింది. తను ఏదో కానీ తన చెయ్య పెట్టాడంట తన చీఫ్ చెయ్యి మీద. అలా పెడితే చంపి పరేస్తారు అసలు ఇక్కడ. ఇక వాళ్ళని అవమానించినట్లు అయిందని చెప్పి అక్కడే అతన్ని, ఆ బ్రిటిష్ అతన్ని చంపేసి అతనితో పాటు కొంతమంది ఫిజియన్స్ కూడా ఫాలో అవుతున్నారు ఆల్రెడీ క్రిస్టియానిటీని. ఆ 7గురిని మొత్తం 8 మందిని చంపి పడేసి తినేశారు. వీళ్ళు పూర్వం చాలా వరకు దుస్తులు ధరించేవారు కాదు. ఎలా ఉండేదంటే నగ్నంగా ఉండేవారు, లేకపోతే ఆకులు, కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, వాటిని చుట్టూతా కట్టుకునేవారు. కింద వరకు భాగం, పైన వరకు మొత్తం ఇక నగ్నంగానే ఉండేది. ఆ తర్వాత వీళ్ళు చాలా తెలివిగా అవటం వల్ల మల్బర్రీ చెట్టు నుండి పైన వేడి ఉంటుంది కదా, దాన్ని తీసి ఇవ్వండి ఇట్లాగా ఒక గుడ్డలాగా తయారు చేశారు వీళ్ళు. చూడండి ఎలా ఉందో ఇది. ఆ తర్వాత ఇదంతా చేసిన తర్వాత దీనికి ఎక్కడ దారం ఉండదు చూడండి, దీన్ని గట్టిగా కొట్టి చెక్కతో కొట్టి ఒక సీల్ లాగా చేస్తారంట. ఆ తర్వాత అతుక్కుపోతుందంట. ఆ తర్వాత ఈ ప్రింట్ ఎలా చేశారని మీకు డౌట్ రావచ్చు. ఇదే నేను ఆశ్చర్యపోయాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి ఎదురు బొంగు కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకి రకరకాల డిజైన్లు వీళ్ళు చేసుకుని, ఇదిగోండి రకరకాల డిజైన్లు. తర్వాత వాళ్ళ రంగు ఉంటుంది కదా, ఆ రంగులో దీన్ని ముంచి ఇట్లా దీన్ని రోల్ చేస్తారంట. అలా రోల్ చేస్తే ఇక్కడ ఈ మల్బెర్రీతో చేసిన చెట్టుతో చేసిన గుడ్డ ఉంది కదా, ఈ గుడ్డ మీద ఇలా అందమైన రంగుతో ఎంత బాగుందో చూడండి. ఈ కుండలన్నీ ఎలా తయారు చేశారనుకుంటున్నారు? మట్టిని బాగా కలిపి వాటిని చక్కగా షేప్ తెచ్చుకోవడం కోసం ఇలాంటి రాళ్ళు ఉపయోగించే వాళ్ళంట. మధ్యలో రాయి పెట్టి దాని చుట్టూతా మట్టి అలికేవాళ్ళు. అందుకే మనకు పైన చూస్తే పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉండదు చూడండి కుండ ఎప్పుడైనా సరే. మళ్ళీ ఆ కుండ వీళ్ళ నమ్మకం ఏంటంటే దీన్ని ఇట్లా రెడీ చేసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా ఇది, కానీ నీళ్లు పోస్తే తప్పకుండా ఎక్కడో చాట కన్నం వచ్చి బయట కారిపోతుంటుంది కదా, అందుకని చెప్పి గమ్ము ఉపయోగిస్తారంట. గమ్ము ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది గమ్ము, ఇదిగోండి ఈ రెండు అవే. మనం తుమ్మ గమ్ము ఉపయోగించే వాళ్ళం, గుర్తుందా మీకు? ఆ తుమ్మ గమ్మును ఉపయోగించి వీళ్ళు కొండ ఎట్లా కాలుస్తారో తెలుసా మీకు? అది కూడా చెప్పాలి మీకు. ఈ కొండను తీసుకొచ్చి ఇదిగోండి కొబ్బరి కాయ ఉంటుంది కదా, ఆ లోపల కాయ తీసేసి ఆ పైన ఉంటుంది కదా పెచ్చు, దాన్ని ఇట్లాగా పెట్టి నిప్పుల్లో కాలుస్తారంట. ఆ నిప్పుల్లో కాల్చేటప్పుడే దీని కొండ పైన ఇదిగోండి ఈ ఇట్లా పెడతారంట. అది పెట్టినప్పుడు అది కరిగి చుట్టూతా వెళ్ళి ఇట్లా అవుతుంది, చూసారా? ఇది ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అయిపోయింది. దీంట్లో నీళ్లు పోసినా కూడా నీరు అసలు కారదు బయటికి. ఇలా ఉంటే నీరు కారిపోతుంది. భలే తెలివితేగా చేశారు కదా అసలు నిజంగా. ఇది మూడిటికి కనెక్షన్ ఉంది మధ్యలో. ఇట్లా నీళ్లు మూడిట్లో ముంచుకున్న తర్వాత నీళ్లు ఇక్కడ పెట్టి మూతి పెట్టి తాగుతారు. ఇట్లా వంచినప్పుడు ఈ 2 కుండల్లో నుండి కూడా ఇట్లా వాటర్ సప్లై అయిపోతుంది. అది ఓన్లీ చీఫే తాగుతారు. ఈ ట్రైబ్లో ఒక పర్సన్ వచ్చి నాకు ఫైర్ ఎలా చేసేవాళ్ళని చెప్పి తెలియజేస్తున్నారు. వారిని కూడా పరిచయం చేసుకుందాం ముందు. హాయ్ బులా. వెల్కమ్ టు ది ఫిజి కల్చర్ విలేజ్ బులా. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ షో మీ హౌ యూ మేక్ ఫైర్? We're gonna rub to the wood. ఓకే, లెట్స్ డూ ఇట్. చూసారా, అసలు 5 సెకండ్లోనే తను నిప్పు రాజేశారు చాలా ఫాస్ట్గా. అలా ఉండేది. మరి నిప్పు అనేది చాలా ఇంపార్టెంట్ కదా అప్పట్లో వాళ్ళకి. దాన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఆ పీచులో వేసుకుని ఊదంగానే వీళ్ళకి నిప్పు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ నిప్పుతో రాత్రి వేళల్లో వెలుతురు కావాలి కదా, అదిగోండి చూసారా ఆ రాపిడి, అదిగోండి నిప్పు కనబడిందా మీకు? ఇప్పుడు అది ఊదంగానే అది నిప్పు వచ్చేస్తుంది.
చాలా మాయలాగా ఉంది కదా అసలు. నిజంగా అప్పట్లో మనుషులు దీన్ని ఎలా కనుగొన్నారని చెప్పి ఆ తర్వాత నిప్పు చాలా వాటికి ఉపయోగించారు. తను ఒక ఉయ్యాలలాగా ఊపుతున్నాడు మెల్లగా గాలి వచ్చేలాగా, లేకపోతే మళ్ళీ ఆరిపోతుంది కదా ఎక్కువగా ఊపితే. వచ్చేసింది ఇదిగోండి, నిప్పు అంతా చక్కగా మంచిగా వచ్చేసింది. Fiji, Fiji, Fiji. What you do with this fire? You make food? Make the food. Food. Yes. And for night also, huh? Yes. For lighting, huh? Yes. Thank you. ఈ కల్చరల్ విలేజ్లో మనకు తెలియటం కోసం ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ నిర్మించారు. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ఒక అతను శంఖం ఊదారు, అలా ఊదుతారంట శంఖం. అట్లాగే వీళ్ళు సముద్రంలో వెళ్ళినప్పుడు కూడా ఆ శంఖం ఊది ఒకరికొకళ్ళు మెసేజ్ పాస్ చేసుకునేవారంట. వీళ్ళు పూర్వీకులకి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఫోర్ ఫాదర్స్, వాళ్ళకి ప్రే చేసేవారంట. ఈ గుడి లోపలికి కూడా వెళ్ళి మనం ఎలా ఉంటుందనేది చూద్దాం. కొన్ని విషయాలు చెప్పారు, చాలా విచిత్రం అనిపించింది, సేమ్ మనకు దగ్గరగా అనిపించింది. వీళ్ళు కూడా భూమికి, ఆకాశానికి, నిప్పుకి, గాలికి, సముద్రానికి పూజ చేస్తారంట. వాళ్ళు దేవుళ్ళలాగా పూజిస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా ఆకులు ఎట్లా ఉపయోగించారో, సేమ్ మనలాగే తాటాకులు ఉపయోగించి నిర్మించారు ఈ గుడి. ఈ టెంపుల్కి ఇదిగోండి గవ్వలు ఉన్నాయి, 2-3 గవ్వలు. అలాగే ఇక్కడ ఒక పుర్రె ఉంటుందంట, మనిషి పుర్రె ఉండి, అట్లాగే కావా కూడా రెడీ చేస్తారని చెప్పాక మీకు, ఒక కొండలాగా ఉండి ఆ కావా వేర్లతో తయారు చేసి అది తాగుతూ ఆ పుర్రెలు తాగుతారంట వీళ్ళు. కొబ్బరి చెప్పు కూడా కాదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి ఆ పుర్రెలన్నీ పాతి పెట్టేశారని చెప్తున్నారు. ఈ క్లాత్ లాగా ఉంది చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక చెట్టు నుండి వచ్చింది. అది దీంతో మెసేజ్ పాస్ అవుద్దని చెప్తున్నారు. ఇక్కడుండి పూజ చేస్తే ఆ దేవుళ్ళకి వెళ్తుందంట. ఈ క్లాత్ లాగా ఉంది కదా తెలుపు రంగులో, ఈ క్లాత్ ద్వారా మెసేజ్ పాస్ అవుతుంది గాడ్స్కి. టెంపుల్లో నుండి బయటికి వచ్చేస్తున్నాను. అదే చెప్తున్నారు మనకి ఫిజీ అంటే మొదట మీకు గుర్తు రావాల్సింది కెనబలిజం, అంటే మనుషుల్ని చంపుతారు లేకపోతే మనుషుల్ని బలి ఇస్తారని చెప్పి. ఇలా టెంపుల్ నిర్మించుకునే వాళ్ళు పెద్దగా ఉంది చూశారు కదా, చాలా ఎత్తులో నిర్మించారు. ఇలా నిర్మించడానికి చాలా నెలల సమయం పట్టేదంట వాళ్ళకి అప్పట్లో. అలాగే కన్ఫామ్గా వాళ్ళు దేవుడికి పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు నమ్ముతారని చెప్పే కదా, 4 ఫాదర్స్ని లేకపోతే ఆకాశాన్ని, భూమిని, పంచభూతాలని నర్ర బలి తప్పకుండా ఇస్తారంట ఇక్కడ బయట ఇలాంటి టెంపుల్స్లో. అప్పటి కాలంలో నర్ర బలి ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఏమో వేరే తెగ వాళ్ళని కొట్లాటల్లో దొరుకుతారు కదా, పట్టుకుంటారు కదా, వాళ్ళని బంధించి వాళ్ళని ఇస్తారంట నరబలి. అలా ఎవరూ లేకపోతే ఉన్న ట్రైబ్స్లోనే, గ్రూప్స్లోనే వాలంటరీ చేస్తారంట. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, ఇక ఇవన్నీ మన సినిమాల్లో చూసుకుని ఒకప్పుడు అనుకునే వాళ్ళు, నిజమే ఇవన్నీ నిజంగా జరిగినాయి. నిన్న వెళ్ళిన ప్రదేశంలో మనకి చీఫ్ ఇంటి లోపలికి చేయలేదు కదా, కానీ ఇక్కడ ఈ కల్చరల్ విలేజ్లో మనకి అలో చేస్తున్నారు. మీకు చీఫ్ హౌస్ ఎలా ఉంటుందని చూపిస్తాను, లోపలికి వెళ్తాను. ఎప్పుడు ఎత్తులో ఉంటుందంట చీఫ్ విలేజ్. చూసారు కదా, ఒక 5 అడుగులు ఎత్తు వరకు రాళ్ళు పేర్చి ఆ పైన ఇల్లు నిర్మించారు. ఇట్లా ఎప్పుడు తలుపులు ఓపెన్గానే ఉంటాయి. లోపలికి వెళ్ళగానే మనకి ఇలాగా హౌస్ అంతా ఉంటుంది చూడండి. మనం చూసుకుంటే ఇక్కడ చీఫ్ కూడా ఉన్నారు. అది చీఫ్ హౌస్ లోపల రాగానే చీఫ్ ఇంకా కొన్ని విషయాలు కూడా తెలియజేశారు వాళ్ళ కల్చర్లో ఎలా ఉంటుందని చెప్పి. ఇప్పటికి కూడా ఇక్కడ చీఫ్స్ అనేవారు ఉన్నారంట, 1200 మంది పైన ఉంటారంట ఇక్కడ ఉన్న విలేజెస్లో. ఇక వాళ్ళ కల్చర్ అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. చీఫ్, వై యూ యూజ్ దిస్ వన్? I use this one for the wife beater. వైఫ్ బీటర్. దాన్ని ఈ కర్రని వైఫ్ బీటర్ అని పిలుస్తారంట. మెయిన్గా చీఫ్కి అప్పటి కాలంలో 20 మంది, 30 మంది, 100 మందిని కూడా పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు. ఇదే రూమ్లో అందరూ కలిసి ఉంటారు, ఒక చీఫ్ అట్లాగే 100 మంది వైఫ్స్ కూడా. ఆ 100 మంది వైఫ్లో ఒక వైఫే క్వీన్ అవుతారు. బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Tanyala. My name is Dan. డాన్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడున్న మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. వారి దుస్తులు కూడా, ధరించిన దుస్తులు కూడా చూడొచ్చు. మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సెస్, మొత్తం నేచర్లో దొరికే ఇవన్నీ పెట్టుకుని ధరించారు చూడండి. అలాగే వారి మెడల్. వాట్ ఈస్ దిస్ వన్ బ్రో?
ఆ మెడలో వేసుకున్న చైన్ మనం గమనించాం కదా, అది వైల్డ్ బోర్ టీత్ అంట. ఇంకో విషయం తెలియజేశారు, మనం చెప్పాం కదా ఆ వైఫ్స్ చాలా మంది ఉంటారని చెప్పి. అలా వైఫ్ ఎక్కువగా ఉంటే చీఫ్ చాలా పవర్ఫుల్ అని అర్థం అంట ఈ చుట్టుపక్కల. మరి ఒక విషయం ఏంటంటే ఆ ఆడవాళ్ళలో ఎవరో ఒకళ్ళు తప్పకుండా గొడవ పట్టుకుంటారు, దాంట్లో డౌటే లేదు. బ్రదర్, వాట్ యూ విల్ డూ ఇఫ్ సమ్ వైఫ్స్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్? When someone caught to jealous, I will use the wife beater అంటిల్ డెత్, రైట్? until die. When she died, can be replaced సమ్వన్. in the same days. ఓకే, అర్థమైంది మీరు చెప్పింది. ఇక ఇదే మెయిన్గా దీన్ని పెట్టి అసలు చచ్చిపోయే వరకు కొడతారు వైఫ్ని. ఇక చనిపోయిన తర్వాత తీసి పక్కన పడేస్తారు. ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకొక అమ్మాయి జాయిన్ అవుతారు. ఇట్లా ఉండేదంట వీళ్ళ కల్చర్లో. మళ్ళీ బ్రదర్, ఇఫ్ చీఫ్ డై, వాట్ యూ డూ? I will pass my position to my elder son, ఎల్డర్ సన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సన్స్, మేబీ యువర్ బ్రదర్. brother. అది చీఫ్ ఒకవేళ మరణించిన తర్వాత తన కొడుక్కి షిఫ్ట్ అవుతుంది ఆ చీఫ్ పదవి, లేకపోతే కొడుకు లేకపోతే తమ్ముడికి వెళ్తుంది. మరొక విషయం ఉంది ఇక్కడ, చీఫ్ చనిపోతే తన వస్తువులు అన్నీ తనతోనే ఇక కాల్ చేస్తారు. ఆ కాల్ చేయడంతో పాటు తన ఒక 100 వైఫ్స్ ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళు క్వీన్ అవుతారని చెప్పుకున్నాం కదా, ఆ క్వీన్ కూడా పాతి పెట్టేస్తారు. బ్రదర్, వాట్ చాయిస్ యూ గివ్ యువర్ వైఫ్ వెన్ చీఫ్ డై? Club to death. Club to death or buried alive with me. అర్థమైందా? చూసారు కదా, ఒకవేళ ఇక్కడ ఈ కల్చర్లో చీఫ్ ఎవరైనా చనిపోతే ఆ భార్యకి 2 చాయిస్ ఇస్తారంట, ఆ క్వీన్కి. అతను మరణించిన తర్వాత తన వస్తువులతో పాటు తన వైఫ్ని కూడా పూడ్చిపెడతారని చెప్పారు కదా, తన వైఫ్కి 2 చాయిస్లు ఇస్తారు. ఒకే వేటికి చనిపోయేలాగా పగలగొట్టమంటావు పుర్రె, అప్పుడు తర్వాత తీసుకెళ్ళి తనతోనే పూర్తి చేస్తారంట. లేకపోతే ఇక లైఫ్ ఉండంగానే అట్లాగే పూడ్చిపెట్టమంటామని అడుగుతారంట. ఇక అమ్మాయి ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా దారుణం కదా అసలు. ఇది ఈజిప్షియన్ కల్చర్ కూడా ఇలాగే కదా, రాజు చనిపోతే క్వీన్ని అలా సైనికుల్ని అందరినీ కలిపి పెడతారు. కానీ ఇక్కడ ఓన్లీ ఒక క్వీన్ వరకే. అలాగే మీకు చెప్పాను కదా ఉదురు గురించి కూడా, తన ఫోటో కూడా ఇక్కడ ఉంది. ఈ ప్రపంచంలోనే ఎక్కువగా మనుషులు తిన్న వ్యక్తి, 999 మందిని తిన్న వ్యక్తి ఇతనే. కాల్చి చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. తనకి 41 సంవత్సరాల వయసు ఉండగా ఎలా ఉన్నాడో చూడండి. కానీ నాకు తను చూస్తుంటే ఒక భారతీయుడు మొహం కనపడుతుంది. ఇక్కడ ఫిజియన్ లాగా అనిపించట్లేదు నాకు. తన మీసాలు, తన జుట్టు కొంచెం ఆఫ్రికన్ జుట్టు కనబడుతుంది. ఇవి కొబ్బరికాయల్ని ఇదిగోండి చక్కగా పీచు తీసేసి, ఇవి కూడా వీళ్ళ ట్రెడిషన్. ఇదేమో వేల్ టూత్ అంట, చూడండి ఎంత పెద్దగా ఉందో. తిమింగలం పొన్ను. ఇక్కడ ఇంకా మరికొన్ని ఉన్నాయి చూడొచ్చు. అప్పట్లో వీళ్ళ జీవనం, వాళ్ళ ఫోటోలు, పెయింటింగ్స్. మళ్ళీ తాబేలు మాంసం కూడా చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. ఎలాంటి షీల్డ్ ఉపయోగించారంట వీళ్ళు. యుద్ధంలో చేతులతోనే గుద్దుకుని చంపేస్తారంట మనుషుల్ని. ఈ కంట్రీలోకి వచ్చినాక నేను కావా ఇప్పుడు దాకా రుచి చూడలేదు. కరెక్ట్గా ఈ కల్చర్ విలేజ్లో ట్రై చేయటం బాగుంది. ఇంకా కాసేపులో మనకి కావా ఇవ్వబోతున్నారు. మొత్తుగా తిరుగుతూ ఉంటుందంట. లేజీగా అనిపిస్తుందంట మాట్లాడటానికి, కానీ వినటానికి బాగా ఇష్టంగా ఉంటుందంట. అంటే అంత మొత్తం ఎక్కుతుంది, కానీ దాంట్లో ఆల్కహాలే ఉండదు. కానీ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం అని కూడా చెప్పాను కదా. ఇప్పుడే ఫుడ్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడొచ్చు. వాళ్ళ వండే కుకింగ్ స్టైల్లో వాళ్ళు తినేవి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, బ్రెడ్ ఫ్రూట్ అని చెప్పి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో చేస్తారని. అలాగే చేపలు కూడా తీసుకొచ్చారు సముద్రం నుండి, మరియు చికెన్ కూడా వండారు. కింద నేను సామదుంపలాగా ఉండే చెట్టు అని చెప్పి మీకు డోలా అని చెప్పి చెప్పా కదా ఫుడ్, అది కూడా ఇక్కడ కుక్ చేశారు. అదంతా దాంట్లో ఉంది. ఇప్పుడు తీశారు. అది బొగ్గుల మీద కూడా కాదు కుక్ చేసేది. ఫస్ట్ కట్టెలు పెట్టి బాగా రాళ్ళని వేడి చేసి ఆ తర్వాత మళ్ళీ కట్టెలు తీసేసి ఆ రాళ్ళ మీద కుక్ చేస్తారంట. ఇప్పుడే సెరమనీ ఫినిష్ అయిపోయింది. అలాగే మనకి కావా ఇస్తారు. కెన్ ఐ హ్యావ్ కావా? స్మాల్. ఓకే, చాలా మొత్తం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను. బోలా
ఇక రుచి చూడటమే ఆలస్యం మనం. బాగా చేదుగా ఉంది, వగరవగరగా. ఇక్కడ వచ్చిన వారందరికీ గెస్ట్కి చాలా మంచి భోజనం సర్వ్ చేశారు. ఫిష్, చికెన్, కర్ర పెండలం, ఆ ఫ్రూట్ అని కూడా మీకు చెప్పాను కదా అది, ఫ్రైడ్ రైస్, వెజ్, చాలా బాగుంది.
ఒకప్పుడు మనుషుల్ని చంపి అలాగే బలిదానాలు ఇచ్చే తెగ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.